అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ ఫోక్సో చట్టాల్లో 64% ఛార్జ్ షీట్స్ అవుతుంటే 3 to 4% కన్విక్షన్ రేట్స్ వస్తున్నాయి. దీంట్లో చాలా వరకు ఫాల్స్ కేసెస్ ఉంటున్నాయి. సో ఈ ఫాల్స్ కేసెస్ ఎందుకు అవుతున్నాయి అనేది ఇట్ హ్యాస్ టు ది ఫర్ ది జడ్జ్మెంట్ టు ది కోర్ట్స్. లైక్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే 2019లో అమెండ్మెంట్ జరిగిందో, అమెండ్మెంట్ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ రవి వేసెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే ఈ కేసులో అతనికి ఒక డెత్ ఇంప్రిజన్మెంట్ అని ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ 2019లో 5 years అనేది మ్యాక్సిమం పనిష్మెంట్ ఉండేది. 2012లో వచ్చిన ఫోక్సో చట్టంలో 2019లో దాన్ని అమెండ్మెంట్ చేసి 5 years మినిమంని మినిమం 5 years మ్యాక్సిమమ్ ఈజ్ లైఫ్ అండ్ డెత్ కూడా తీసుకురావడం జరిగింది. అకార్డింగ్ టు సెక్షన్ 6 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్, ఎక్కడైతే దారుణమైన మరీ కఠినమైన మరి చిల్డ్రన్ ఎవరైతే 14 ఏళ్ళ కన్నా తక్కువ ఉన్న బాలికల మీద అత్యాచారాలు చేయడం ఇలాంటివి గురవుతాయో అక్కడ డెత్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి ఈ కేసు రవి వర్సెస్ మహారాష్ట్ర అనేది ఒక మంచి ఎగ్జాంపుల్. అలాగే ప్రహ్లాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనే కేసులో ఆ పర్సన్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడడం జరిగింది. ఇక్కడ కూడా ఒక 2 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. సో ఇలాంటి ఈ తరుణాల్లో ఒక స్టూడెంట్ ఎలా ఇలాంటి కేసెస్లో ఇరుక్కోకుండా ఉండాలి, ఇలాంటి కేసెస్లో వాళ్ళ ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైతే నేను చెప్పిన ఈరోజు మ్యారేజ్ చేసుకున్న ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఆల్మోస్ట్ 10 lakhs వరకు ఖర్చు అయింది. వాళ్ళకి చాలా ఇబ్బంది పడ్డారు. 5-6 years అలాగా కేసెస్లో ఉండడం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాల్సిన కుర్రోడు కూడా ఆపేసాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోమాకండి. సో బీ విజిలెంట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యూర్ ప్రాక్టీసింగ్ హైకోర్ట్ అడ్వకేట్ ఈస్ సైనింగ్ ఆఫ్.